రేపు 500 ఏళ్లకు వస్తున్నటువంటి మాతాత్రేయ ఏకాదశి. వృషభ రాశి వారి ఇంటికి దేవత రాబోతుంది. మిమ్మల్ని ఏదో అడుగుతుంది. ఒక మాట చెప్పండి చాలు, మీ కష్టాలు దూరం అవ్వటం ఖాయం. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి. రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారి వృషభ రాశికి చెందుతారు. అయితే వృషభ రాశి వారికి ఇప్పుడు వస్తున్నటువంటి మాతాత్రేయ ఏకాదశి ఏదైతే ఉందో ఇది 500 ఏళ్లకు ఒకసారి వస్తున్నటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజు మీ ఇంటికి ఒక అమ్మవారు అయితే రాబోతుంది. ఈ అమ్మవారు వచ్చినప్పటి నుండి కూడా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ దేవత ఎప్పుడైతే మీ ఇంటి గుమ్మాన్ని అడుగు పెడుతుందో అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక మాట అయితే ఈ దేవతకు చెప్పవలసి ఉంటుంది. ఈ విధంగా కనుక చెప్పినట్లయితే ఆమె స్వయంగా విని మీ కష్టాలన్నీ కూడా తీరుస్తుంది. అదేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా సమతుల్య స్వభావం కలిగి ఉంటారు. అలానే వీరిలో స్టెబిలిటీ అనేది అధికంగా కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో కానీ చేసే పనుల విషయంలో కానీ స్థిరంగా చివరి వరకు ఉంటారు. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. ఏ పని కూడా అంత సులువుగా వెనకడుగు అయితే వెయ్యరు. ఎన్నో సవాళ్ళు ఒడిదుడుకులు ఎదురైన వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగుతారు. కానీ మధ్యలో మాత్రం వదిలేయడానికి ఒప్పుకోరు. సంబంధాల విషయంలోని, స్నేహితుల విషయంలోని, ప్రేమ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. చివరి వరకు కూడా బంధుత్వాల విషయంలో విశ్వసనీయంగా ఈ రాశివారు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థిరత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. అలానే హుందాకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, సౌందర్యం, అలంకరణ మొదలైన వాటిపై వీటికి అధికంగా ఆకర్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయంలో చక్కని మార్పులు అయితే ఉంటాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి, ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార విషయంలో మీరు కోరుకున్న విధంగా మార్పునైతే పొందుతారు. అలానే ఎంతో కాలంగా మీరు పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన అవకాశాలు రాకపోవడం కానీ, లేదా కావలసినటువంటి ధనం సమకూరకపోవడం, ఇలా పరిస్థితులు అనేవి మీకు సహకరించకపోవడం వల్ల వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంది. నూతన పెట్టుబడులు మీరు అనుకున్న లాభాన్ని అయితే తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు. విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్య పరంగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. అలానే విద్య పరంగా మీరు కోరుకున్న విధంగా ఫలితాలు అనేవి దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. అలానే నూతన పరిచయాలు కొన్ని ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వీటి వల్ల మీకు విద్య పరంగా సహాయం కానీ, లేకపోతే వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని కానీ ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఈ సమయంలో కొన్ని భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శారీరకంగా సమస్యలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వాటి యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయకండి. ఏదైనా చిన్న సమస్య ఏర్పడినా కూడా వెంటనే దానికి సంబంధించి మీరు ట్రీట్మెంట్లు చేయించుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలకి ఈ మాసం ఆరోగ్యపరంగా కొంచెం నీరసించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బలమైన ఆహారం తీసుకోవడం, అలానే
ముందుగానే సమయానికి మందులు వేసుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి స్త్రీల్లో ఎవరైతే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయంగా చెప్పుకోవచ్చు. మాతాత్రేయ ఏకాదశి రోజు మీ ఇంటికి వచ్చేటువంటి దేవతతో మీ ఉద్యోగానికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే అవేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆ ఏకాదశి రోజు ఎవరైనా ముత్తైదు మీ ఇంటికి వచ్చినట్లయితే సాక్షాత్తు దేవత కింద భావించండి. లేదా ఎవరైనా దానం కొరకు మీ దగ్గరికి వచ్చినట్లయితే వారికి దానం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా దానం చేసి మీకు ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలు కానీ లేదా మిమ్మల్ని ఏదైతే ఒక సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉందో ఆ సమస్య తీరిపోవాలని మనసులో చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా వారు వింటారు. లేదా ముత్తైదు వస్తే వారికి తాంబూలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యను తలుచుకోండి. అమ్మవారు సాక్షాత్తు ఆ సమస్యను స్వయంగా విని మీకు ఖచ్చితంగా 15 రోజుల లోపుగానే ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం అయితే అమ్మవారు చూపిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా కొంతమంది నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యక్తులు మీరు ఎంతగానో నమ్మి మీ కుటుంబంలో రహస్యాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా మీకు ఉన్నటువంటి బాధలు వారితో చెప్పుకొని ఉంటారు. కానీ వారు మాత్రం ఏమాత్రం విశ్వాసం లేకుండా మీరు చెప్పినటువంటి విషయాలు బయట చెప్పి మీ యొక్క పరువు ప్రఖ్యాతులకు భంగం కలిగించడం కానీ లేదా అందరి ముందు మిమ్మల్ని చిన్నబుచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయిన ఈ సమయంలో మీరు ఎవరితోనే అధికంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలు చర్చించకపోవడమే మంచిది. ఇక ఈ రాశికి సంబంధించిన వారికి దాంపత్య జీవితంలో మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. దంపతులు ఇద్దరు ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించకపోవడం వల్ల మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని కేటాయించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చుకోవడం మంచిది. అలానే రాశికి సంబంధించిన వారికి వివాహ పరంగా ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. ఎవరైతే వివాహం కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలానే నచ్చినటువంటి జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి సమయంలో ఖచ్చితంగా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. సంతాన పరంగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగానే కలిసి వస్తాయి. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త. రాజకీయ పరంగా ప్రత్యర్థుల నుండి శత్రువుల నుండి గట్టి పోటీ అయితే మీకు లభిస్తుంది. కాబట్టి మీరు ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే రాజకీయస్తులు ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల్ని అంత త్వరగా నమ్మి మీ యొక్క నిజాలు చెప్పవద్దు. ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కళారంగ పరంగా మంచి అవకాశాలు దక్కించుకుంటారు. కళాకారులు ఈ సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇన్వెస్ట్మెంట్లు అధికంగా చేస్తారని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. మీరు కొనుగోలు చేయాలనుకున్నటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేదా కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ధన లాభాన్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయాల్లో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమికుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలానే ఈ రాశివారి సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం, ఓం నమః శివాయ అను మంత్రాన్ని 108 సార్లు పఠించుకోవడం మంచిది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.